హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను కరివేపాకు పొడి, ఎండలో ఎండబెట్టిన కరివేపాకు పొడితో కరివేపాకు పొడి రెసిపీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది సంవత్సరం పాటు అయినా నిల్వ ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే, ఎండలో ఎండబెట్టుకొని. అండ్ మన ఛానల్లో కరివేపాకు పొడి రెసిపీస్ 2-3 రకాలుగా ఉందండి. ఒకటి పప్పుల పొడి వేసి, ఒకటి పప్పుల పొడి వేయకుండా, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన టేస్ట్ అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్. ఇది మాత్రం చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అస్సలు ఫ్లేవర్ అనేది మిస్ అవ్వదండి. మనకి కరివేపాకు ఫ్లేవర్ ఎండలో ఎండబెట్టడం వల్ల ఫ్లేవర్ పోతుందనేసి కొంతమంది అనుకుంటారు, బట్ అది అస్సలు పోదండి. చాలా బాగుంటుంది టేస్టీగా. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యితో కానీ నూనెతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి, కరివేపాకుని ఒక 3 రోజుల పాటు బాగా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి. చక్కగా వాష్ చేసుకున్న తర్వాత నీట్గా కడుక్కొని 3 రోజుల పాటు ఒక క్లాత్ మీద ఇలా చక్కగా ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ఎండబెట్టుకున్న కరివేపాకు అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. మనకి పచ్చి కరివేపాకు త్వరగా ఫ్రై అవ్వదు. ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది మనం వేయించడానికి. ఇది ప్రాసెస్ కూడా మనం చాలా త్వరగా చేసేసుకోవచ్చు సింపుల్గా. అండ్ మిక్సర్లో కూడా చాలా త్వరగా గ్రైండ్ అవుతుంది. ఆయిల్లో కూడా చాలా త్వరగా వేగిపోతుంది. మనకి పచ్చి కరివేపాకు అయితే కాస్త టైం తీసుకోవాలండి, నిదానంగా వేయించుకోవాలి. అది కూడా మన ఛానల్లో రెసిపీ ఉందండి, డీటెయిల్ రెసిపీస్. 2 టైప్స్ ఆఫ్ కరివేపాకు పొడి. ఇది 3వ రకం, ఎండలో ఎండబెట్టి. ఒక్కొక్కటి మీరు చెక్అవుట్ చేసి చూడండి మన ఛానల్లో. చక్కగా ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఆల్రెడీ ఎండలో ఎండబెట్టాం కాబట్టి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి కరివేపాకు. చక్కగా ఆయిల్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత దీన్ని మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి. మనం వేయించుకున్న కరివేపాకు అంతా కూడా మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్ది కొద్దిగా వేయించుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలండి. చాలా త్వరగా గ్రైండ్ అవుతుందండి. ఇది ఎండలో ఎండబెట్టాం కదా, క్రిస్పీగా అవుతుంది. చక్కగా మనకు గ్రైండ్ అవ్వడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా మనం మిక్సీలో వేసేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, మనం ఎండబెట్టిన కరివేపాకు అంతా కూడా ఇలా కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటూ మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసేసి, కారానికి తగినంత మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో కరివేపాకు పొడి దానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చక్కగా వేగాలి. లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి. మనం కరివేపాకు పొడి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగినంత కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని, లాస్ట్కి మనం ఫ్రై చేసిన కరివేపాకుతో దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి అందులోకి వేసేసి చక్కగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అన్నీ కూడా వేసేసి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి, అందులోనే కాస్త జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసేసుకొని దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా త్వరగా గ్రైండ్ అయిపోతుందండి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడి ఉంది కదా, అది మిక్సీ బౌల్లోకి వేసేసి అంతా మరొకసారి అంతా కలిసిపోతుంది. మరొకసారి మిక్సీ పట్టేస్తే అంతా బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. అందులోకి వేసేసి వెల్లుల్లి రెబ్బలు, లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఒక్కసారి తిప్పాలండి. అంతే, బాగా గ్రైండ్ చేయకూడదు. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకోకూడదు. జస్ట్ అలా 1 టైం అలా గ్రైండ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, రెడీ అయిపోయింది కరివేపాకు పొడి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఖచ్చితంగా మీకు 6 నెలలైనా
నేను గ్యారెంటీ అండి 6 నెలల పాటైనా నిల్వ ఉంటుందండి. మనము స్టోర్ చేసుకుంటే ఉప్పు కారాలు తగినంత ఉంటే నిల్వ ఉంటుందండి. అవి తక్కువ వేస్తే కనుక మనకి టేస్ట్ అనేది అంత బాగోదు. ఎప్పుడైనా ఎందులో అయినా ఈ కరివేపాకు పొడిలో మనం ఉప్పు కారం తగినంత ఉండాలండి. చప్పగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఎండుమిర్చి అయినా ఉప్పు అయినా తగినంత వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో వేసేసుకోవాలి. అంతే అండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరొక మంచి రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.